హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. వందే భారత్ రైలులో ఫ్రీగా జర్నీ. ఎలాగో తెలుసా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్టీసీ కింద హంసఫర్, తేజన్, వందే భారత్ వంటి రైళ్లలో ప్రయాణించే ఛాన్స్ ఇప్పుడు ఉద్యోగులకు లభిస్తుంది. పూర్తిగా ఫ్రీగా ప్రయాణించడానికి అనుమతించింది సర్కార్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలో కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద బహుమతిని ప్రకటించింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీ కింద వందే భారత్ ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించడానికి కేంద్రం ఇప్పుడు తన ఉద్యోగులను అనుమతించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వివిధ కార్యాలయాలు, వ్యక్తుల నుండి ఎల్టీసీ కింద వివిధ ప్రీమియం రైళ్ల ప్రవేశానికి సంబంధించి అనేక సూచనలు అందుకుంది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులను ఎల్టీసీ కింద వందే భారత్, తేజస్ రైళ్లలో ప్రయాణించడానికి అనుమతించింది. ప్రయాణానికి అనుమతి పొందగలుగుతారు. అయితే లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద తేజస్, వందే భారత్, హంసఫర్ రైళ్లలో ప్రయాణించేందుకు కేంద్రం తమ ఉద్యోగులు అనుమతించిందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్టీసీ కింద పలు ప్రీమియం రైళ్ల ఆమోదయోగ్యతకు సంబంధించి పలు కార్యాలయాలు, వ్యక్తుల నుంచి అనేక సూచనలు స్వీకరించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. వందే భారత్ ఎక్స్ప్రెస్, హంసఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా అనుమతి ఉంది. ఈ నిర్ణయానికి ముందు రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతించారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద ఈ సదుపాయాన్ని పొందుతున్న అర్హత గల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లింపు సెలవులు కాకుండా ఇతర ప్రయాణాలకు, టిక్కెట్ల కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి పొందుతారు. ఈ సదుపాయం కింద ప్రభుత్వ ఉద్యోగులు తమ గ్రామం, ఇంటికి లేదా భారతదేశంలో ఏదైనా ప్రదేశానికి 4 సంవత్సరాల కాల వ్యవధిలో వెళ్ళవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇంటిని 2 సంవత్సరాల బ్లాక్లో 2 సార్లు సందర్శించడానికి లేదా 2 ఏళ్ల వ్యవధిలో ఒకసారి వారి ఇంటిని సందర్శించడానికి, మీరు 2 ఏళ్ల రెండవ బ్లాక్లో భారతదేశంలో ఏ ప్రదేశానికైనా ఎల్టీసీని పొందవచ్చు. వెళ్ళడానికి ప్రయోజనం ఉంటుంది.